ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకువచ్చారండి. ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక ప్రత్యేకమైన వార్త చెప్పబోతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా మీ కుటుంబం వారి విషయాలు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను నీ గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తనా తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. అటు సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో నీకు చెప్పేటటువంటి మాటలు. తండ్రి మీద నమ్మకంతో ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి. నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి తండ్రి పాదాలు, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచాను. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. వీటిలో నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అది నీతో జీవితాంతం తోడుగా సమృద్ధిగా ఉండేలా నేను చేస్తాను తల్లి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి. నీకు ఏది కావాలో తెలివిగా కోరుకుంటావు. ఎంతో చక్కని ఆలోచన ఉంది నీకు. ఆ చక్కని ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందిస్తున్నారండి. మన బాబా గారు ఒకవైపు పాదాలను, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచారు. వీటిలో మీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబా గారైతే మనతో చెబుతున్నారండి. మనం సాయి బిడ్డలం. మనం కోరుకునేది ఏదైనా బాబాగారిని, బాబాగారు ఆశీస్సులనే కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబాగారే కావాలి. కాబట్టి బాబాగారి పాదాలను ఆశ్రయించి మనం ఏమి కోరుకుంటున్నామో, బాబా, నా ప్రతి కోరిక నీకు తెలుసు, ఏమి ఇవ్వాలో మీకు తెలుసు, నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని మనం బాబాగారిని అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏమి చెబుతున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. బా మీరే కావాలి అన్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో నీకు ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండమని నన్ను అడిగావు కదా తల్లి. అందుకనేనమ్మా నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నీ ఇంట నేను ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. బిడ్డా, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామైలా మారుతుంది. నీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడూ కూడా ఇలా ప్రశాంతంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా నీకు అర్థమయ్యేలా చెబుతాను. నా మీద నమ్మకంతో విను తల్లి అని అయితే మన బాబాగారు మనతో చెబుతున్నారండి. బాబాగారు మనతో ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో సాయి తండ్రి చెప్పే ఈ కథ ద్వారా అందులోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అద్భుతమైన కథ అండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. ఇది నిజమైన జరిగిన సంఘటన అండి. చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి ఫ్రెండ్స్. పూర్వం తమిళనాడులో చోళ రాజ్యంలో భాగమైన ఆదనూరు అనే ఒక చిన్న గ్రామం ఉండేది. గ్రామంలో ఒక దళిత కుటుంబంలో నందనార్ అనే బాబు జన్మించాడు. తిరిగి పెద్దయిన తర్వాత డోలు వంటి తోలు వాయిద్యాలను తయారు చేసే వృత్తితో జీవనం సాగించేవాడు. అప్పుడు ఆచార ప్రకారం నందనార్ కుటుంబాన్ని దేవాలయాల్లోకి రానిచ్చేవారు కాదు. అందువల్ల గుడి ముందు ఉన్న గోపురాన్ని చూసి అదే శివుడు అనుకుని, ఎప్పుడు గుడి ముందు నుంచి వెళ్ళినా అదే శివుడు అనుకుని నమస్కరించేవాడు నందనారు. వృత్తి ఏదైనా అతని మనసు మాత్రం నిరంతరం శివుడి చుట్టూనే తిరుగుతూ ఉండేది.
నందనార్ అదే గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర చిన్నతనంలోనే పనికి చేరాడు. రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు నందనార్ ఆ ఊరిలో ఉన్న శివాలయం వద్దకు వెళతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, నా జీవితంలో ఒక్కసారైనా ఆ దేవాలయంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూడాలి. ఈరోజు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను. ఆ శివయ్య ఈ రోజైనా నాకు దర్శన భాగ్యం కలిగిస్తాడో లేదో అని అనుకుని వెళ్తాడు. గుడిలోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆ గుడిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి నందనార్తో ఇలా అంటాడు, ఒరేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, నీ కులం వారికి ఈ గుడిలో నిషేధం అని. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాతో దెబ్బలు తినక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ వ్యక్తి అనేసరికి నందనార్ బాధతో చేసేదేమీ లేక ఆ గోపురాన్నే శివుడు అనుకుని నమస్కరించుకుని బాధతో అక్కడి నుంచి వెళతాడు. అసలు ఇలా అనుకుంటాడు, తండ్రి శివయ్య, ఈ జన్మకు నీ దర్శన భాగ్యం నాకు అసాధ్యమా? దేవుణ్ణి చూడటానికి కూడా ఇన్ని ఆంక్షల? అందరము కూడా నీ బిడ్డలమే కదా తండ్రి అని మనస్సులో బాధపడుతూ అనుకుంటూ తన పని చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. ఆ ఊరిలోకి ఒక సాధువు వస్తాడు. పరమేశ్వరుని తలుచుకుంటూ వెళుతున్న నందనార్కి ఎదురవుతాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః పార్వతీ పతయే, హర హర శంభో శంకర అని అనుకుంటూ వెళుతూ ఉంటే సాధువు నందనార్ని ఆపుతాడు. సాధువు ఇలా అంటాడు, నిన్ను బయటవారు చూస్తే పిచ్చివాడు అనుకుంటారు, కానీ నాకు తెలుసు నీకు ఆ శివయ్య మీద అపారమైన భక్తి ఉంది అని. ఈ పక్కనే తిరుపూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాలా మహిమాన్వితమైన శివలింగం ఉంది. నేను ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నాను. అప్పుడు నందనార్ ఇలా అంటాడు, మీరు చాలా అదృష్టవంతులు స్వామి. అంతటి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో, నా పైన ఆ శివయ్య తండ్రికి ఎప్పుడు దయ కలుగుతుందో అని అంటాడు. అప్పుడు స్వామి ఇలా అంటాడు, తిరుపూర్ మీ గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి నీవు కూడా నీ స్నేహితులతో కలిసి మహిమగల శివలింగాన్ని దర్శనం చేసుకో అని అంటాడు. అప్పుడు నందనార్ ఇలా అంటాడు, ముఖ్యమైన విషయాన్ని చెప్పారు స్వామి, తప్పకుండా వెళతాము అని అంటాడు నందనారు. అప్పుడు సాధువు అక్కడి నుంచి ఊరిలోకి భిక్షాటనకి వెళ్ళిపోతాడు. సాధువు అలా చెప్పేసరికి నందనార్ ఉండబట్టలేక మనసులో ఇలా అనుకుంటాడు, ఇన్నాళ్ళు గోపురాన్ని చూసి అదే శివయ్యగా భావించి అలా ఉండిపోయేవాడిని. ఈసారి ఎలాగైనా సరే తిరుపూర్ వెళ్ళి ఆ శివయ్య తండ్రి దర్శనం చేసుకునే వస్తాను అని అనుకుంటూ ఇంటికి వెళతాడు. కొద్ది రోజుల తర్వాత తన మిత్రుడితోటి తిరుపూర్ బయలుదేరుతాడు నందనారు. తన స్నేహితుడు ఇలా అంటాడు, మన ఊరిలో మన దేవాలయంలోకి మనల్ని రానివ్వరు. కనీసం పక్క ఊరు అయినా దేవాలయంలోకి మనల్ని రానిస్తారా? మన ప్రయత్నం వృధా కాదు కదా అని అంటాడు. అప్పుడు నందనార్ ఇలా అంటాడు, మన వంతు మనం ప్రయత్నం చేద్దాం, మిగతాదంతా ఆ పరమేశ్వరుడి మీదే భారం వేద్దాం. ఈసారి శివయ్య తండ్రి దర్శనం కలిగాకే నేను ఇంటికి తిరిగి వస్తాను అని అంటాడు. అప్పుడు పక్కన ఉన్న మిత్రుడు ఇలా అంటాడు, నీలో ఉన్న భక్తిని ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుంటే ఈపాటికే నీకు దర్శనం కల్పించేవాడు. అది మన ఊరి దేవాలయంలోనే. మనల్ని ఆ దేవుడే అర్థం చేసుకోపోతే మన బాధలు ఎవరితో చెప్పుకుంటాం అని మిత్రుడు అంటాడు. అప్పుడు నందనార్, ఎవరిని ఏమీ అనుకుని ప్రయోజనం లేదు, అంతా శివమాయ, ఆ పరమేశ్వరుడు ఆడిస్తున్న నాటకం ఇదంతా. అలాంటి భక్తులు ఎంతోమంది ఉంటారు, అందులో మనమెంత? ఆ శివయ్య తండ్రి దర్శన భాగ్యం లేకపోవటం ఎంతో బాధాకరం మన జీవితానికి. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ కూడా తిరుపూర్ చేరుకుంటారు. అక్కడ ఉన్న గుడిని ఒకవైపు నుంచి చూసి నందనార్ ఇలా అంటాడు, మనం ఎప్పుడూ కూడా బయటికి కనిపిస్తున్న గోపురాన్ని శివయ్యే అనుకుంటాం, కానీ ఇక్కడ చూడు, పొడవైన స్తంభంలా ఉంది, దాని తర్వాత ఒక చిన్న ఇల్లులా ఉంది, ఆ ఇంట్లోనే మన శివయ్య ఉండి ఉంటాడు, పద లోపలికి వెళ్ళి చూద్దాం. నందనార్ అనేసరికి పక్కన ఉన్న మిత్రుడు ఇలా అంటాడు, అవును, నాకు కూడా ఆ ఇంట్లోనే శివయ్య తండ్రి ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇద్దరూ గుడివైపుకి నడుస్తారు. గుడిలోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఆ దేవాలయం ధర్మకర్త ఒకరు వచ్చి వారి వేషధారణ గమనించి, ఒరే, ఎవర్రా మీరు? దేవాలయంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? మీలాంటి వాళ్ళకి దేవాలయంలోకి ప్రవేశం లేదు అని మీకు తెలియదా?
వెంటనే బయటికి వెళ్ళిపోండి. అప్పుడు నందనార్ ఇలా అంటాడు, అయ్యా మేము పక్క గ్రామం నుంచి వచ్చాము. ఆ శివయ్య తండ్రిని దర్శనం చేసుకుందాము అని మీరు మాపై దయ చూపిస్తే ఆ పరమేశ్వరుణ్ణి కళ్ళారా ఒక్కసారి చూసుకుంటాము అని అంటాడు. అప్పుడు ఆ ధర్మకర్త ఇలా అంటాడు, ఏంటి ఒక్కసారి చెబితే మీకు అర్థమవదా? తో గెంటించాలా? ఇక్కడి నుండి తక్షణమే పోండి. ధర్మకర్త విపరీతమైన కోపాన్ని వారి మీద ప్రయోగిస్తాడు. పాపం నందనార్ గత్యంతరం లేక తన మిత్రుడితో కలిసి బయటికి వస్తాడు. ఒక పక్క చీకటి పడుతూ ఉంటుంది. వర్షం కూడా మొదలవుతుంది. అప్పుడు మిత్రుడు ఇలా అంటాడు, నేను చెప్పాను కదా, మన ఊరిలోనే కాదు ఏ ఊరిలోనూ ఏ దేవాలయంలోకి మనకి ప్రవేశం లేదు. మన తలరాతులు ఇంతే. మనం అనవసరంగా ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇలాంటి గతే పడుతుంది అని అంటాడు. అప్పుడు నందనార్, మనం ఏం చేయగలం మిత్రమా? భక్తితో వచ్చాము, ఆర్తితో పిలిచాము. కరుణించటం కరుణించకపోవటం అనేది ఆ పరమేశ్వరుని దయ. మనకి ఇలాంటి అవమానాలు మామూలే కదా. అనవసరంగా రావటం అంటూ ఏమీ లేదు. ఆ పరమేశ్వరు గుడినైనా కళ్ళారా చూశాం, అదే మహాభాగ్యం అనుకుందాం. కానీ నాకు మనసులో ఒకటే బాధ, నేను ఆ పరమేశ్వరుని చూడకుండా వెనక్కి రాను. భాగ్యం కలిగే వరకు ఏమీ తినను. నీవు మన గ్రామం తిరిగి వెళ్ళిపో. నేను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని వస్తాను. అప్పుడు మిత్రుడు, సరే నేను మన ఊరి వెళతాను, నువ్వు త్వరగా వచ్చేసే అని మిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందనార్ మాత్రం గోపురం ద్వారం నుంచి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆ శివయ్య దర్శనం కలుగుతుందేమోనని. కానీ నందనార్కి శివుడికి మధ్యలో ఒక పెద్ద నంది ఉంటుంది. ఎంత ప్రయత్నించి చూసినా అక్కడ నంది వెనక భాగం మాత్రమే కనిపిస్తుంది. తీవ్రమైన శోకంలో ఉండిపోతాడు నందనారు. కళ్ళ నుండి దారగా కన్నీరు వస్తుంది. గోపురం ద్వారం ముందు నిలబడి 2 చేతులు పైకి నమస్కరించి పరమేశ్వరుణ్ణి ఇలా స్తుతిస్తాడు, స్వామి, ఈ కులమేమిటి, ఈ మతమేమిటి, ఈ ఆచారాలేమిటి? నువ్వు పరమేశ్వరుడివి, అందరికీ తండ్రివి. నువ్వు మమ్మల్ని అక్కున చేర్చుకోవాలి, కానీ నీ ముందే మాకు ఏమిటి ఈ పరీక్షలు? కనీసం బయట నుంచి చూసి వెళ్ళిపోదాము అన్నా నీకు నాకు మధ్యలో ఎత్తు ఆకారంలో ఏదో ఉంది. నీవు నాకు కనిపించటం లేదు. ఇక నిన్ను నేను చూసేది ఎలా? ఈశ్వర, నాపై నీకు కృప ఉంటే ఒక్కసారి నా కళ్ళకి కనిపించవయ్యా. మూసి ఉన్న గర్భాలయ ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. గర్భాలయంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఎదురుగా కూర్చుని ఉన్న నందీశ్వరుడితో ఇలా అంటాడు, అయినా నందీశ్వర, నీ వెనకాల నా ప్రియభక్తుడు నన్ను ఆర్తితో పిలుస్తున్నాడు. నన్ను చూడాలి అని పరితపిస్తున్నాడు. నీవు పక్కకి త్రొలుగు. అప్పుడు నందీశ్వరుడు, మీ ఆజ్ఞ ప్రభు అంటూ గోపురానికి పక్కకి జరుగుతాడు. బయట శివయ్యకు నమస్కరిస్తున్న నందనారు ఇదంతా ప్రత్యక్షంగా చూస్తాడు. పరమేశ్వరుడు ఒక్కసారిగా తన కళ్ళకు కనిపించగానే అమిత ఆనందం పొందుతాడు. జీవితంలో ఒక్కసారిగా పరమేశ్వరుని చూసి భక్తి పరవశంతో మునిగిపోతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, పరమేశ్వర, కరుణించావా? నాపై దయ చూపించావా తండ్రి? నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నన్ను నీ సేవలో తరించేలా నన్ను కరుణించు స్వామి అని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా ఆ పరమేశ్వరుని చూస్తూ అలాగే ఉండిపోతాడు. తర్వాత ఉదయాన్నే దేవాలయం తలుపులు తీయటానికి వచ్చిన పురోహితుడితో నందనార్ ఇలా అంటాడు, అయ్యా, నాకు శివయ్య దర్శనం కలిగింది. నాకు దేవుడికి సమర్పించటానికి ఎటువంటి ధనమూ లేదు. కనీసం నేను ఈ దేవాలయంలోనే ఏదైనా సేవ చేసుకుంటాను. మీరు అనుమతించండి అని అడుగుతాడు. అప్పుడు పురోహితుడు ఇలా అంటాడు, వీడి ముఖానికి శివదర్శనమంట. నవ్వుతూ, నువ్వు ఏ సేవ చేసుకోవాలన్నా బయటికి వెళ్ళి చేసుకో. గుడి లోపలికి ఎన్నటికీ కూడా నీకు ప్రవేశం ఉండదు. దేవాలయానికి కోనేరు లేదు. నీకు వీలు కుదిరితే వచ్చే వారంలో ఉత్సవాలు జరిగేలోపు కోనేరు తవ్వు. అప్పుడు నందనార్ ఇలా అనుకుంటాడు, సేవ ఎక్కడ చేస్తే ఏమిటి, నేను చేసేది ఆ పరమేశ్వరుడి కోసమే కదా. ఈ క్షణం నుండే కోనేరు తవ్వటం మొదలు పెట్టాలి అని మనసులో అనుకుని ఒక గుణపంతో కోనేరు తవ్వటం మొదలు పెడతాడు. కష్టపడి తవ్వుతూ ఉంటాడు. ఒక పక్క ఎంతో విపరీతమైన ఎండ, చెమట కక్కేస్తూ ఉంటాడు. మరొక పక్క తినటానికి తిండి, దానికి నీళ్లు
ఏమీ ఉండవు. మనసులో ఇలా అనుకుంటాడు, నా తల్లిదండ్రులకి చేసే సేవలో ఎలాంటి విరామం రాకూడదు. వాళ్ళు మొదలుపెట్టే లోపులో కోనేరు తవ్వటం ముగించాలి. అప్పటి వరకు నేను ఏమీ తినను అని నిర్ణయించుకుంటాడు నందనార్. ఇదంతా కూడా కైలాసం నుండి పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంటుంది, అయ్యో, మన ప్రియమైన బిడ్డ తిండి తిప్పలు లేకుండా మన కోసం కోనేరు తవ్వుతున్నాడు. తల్లిగా వాడి బాధ చూడలేకపోతున్నాను స్వామి అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు, అవును పార్వతి, మన బిడ్డ ఒక్కడే పనిచేస్తున్నాడు అని పరమేశ్వరుడు అక్కడే ఉన్న వినాయకుణ్ణి, కుమారస్వామిని, నందీశ్వరుణ్ణి పిలిచి, మనమందరం తక్షణమే కోనేరు తవ్వటంలో నందనారికి సహాయం చెయ్యాలి. పదండి వెళ్దామని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు అందరూ కూడా భూలోకానికి వచ్చి మారు వేషంలో నందనార్ కోనేరు తవ్వటానికి సహాయం చేస్తారు. తనకు దగ్గరగా పనిచేస్తున్న కుమారస్వామితో నందనార్ ఇలా అంటాడు, ఎవరండి మీరంతా? మీరు ఎందుకు ఇలా తవ్వుతున్నారు? మీరు కూడా నాలాగే ఆ పరమేశ్వరుని సేవకి వచ్చారా? అప్పుడు కుమారస్వామి ఇలా అంటాడు, అవును, మేము ఆ పరమేశ్వరుని సేవకే వచ్చాము. మీరు ఒంటరిగా బాధపడటం కూడా చూశాము. మీకు కూడా సహాయంగా ఉంటుంది అని ఈ పని చేస్తున్నాము అని అంటాడు. అప్పుడు నందనార్, చాలా సంతోషం ఈ పని చేస్తున్నందుకు. అలా మాట్లాడుకుంటూ కోనేరు తవ్వటం పూర్తవుతుంది. అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడు కుమారస్వామితో నందనార్ ఇలా అంటాడు, కోనేరు పూర్తయ్యేంత వరకు కూడా సహాయం చేశారు, మీకు నా కృతజ్ఞతలు అని అనేసరికి వినాయకుడు ఇలా అంటాడు, మీరు మాకు కాదు కృతజ్ఞతలు చెప్పవలసింది, మా యజమానురాలికి. వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు నీ కోసం వచ్చి ఇంత పని చేశారు. వారికి చెప్పండి అని వినాయకుడు అంటాడు. అప్పుడు నందనార్, సరే, నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుని వస్తాను అని అక్కడి నుంచి మారువేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకి కృతజ్ఞతలు చెప్పటానికి వెళతాడు. ఒక్కసారిగా అందరూ అదృశ్యమైపోతారు. నందనారికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. కొంతసేపటి తర్వాత నందనార్కి వచ్చిన వారు ఎవరో అర్థమవుతుంది. అప్పుడు నందనార్ మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యా పార్వతీ పరమేశ్వర్లారా, తల్లిదండ్రులారా, నా బాధను చూసి కైలాసం నుండి మీరందరూ వచ్చారా? నేను ఎంతో అదృష్టవంతుడిని. నా జన్మ ధన్యం అయ్యింది. ఆ పార్వతీ పతయే అరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అని అనుకుంటాడు. తిరుపుంగూర్ దర్శనం అయిన తర్వాత నందనార్ ఇలా అనుకుంటాడు, నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి. నా కోసం పార్వతీ పరమేశ్వర వారు దిగివచ్చారు. నాకు శివపార్వతుల దర్శనం అయ్యింది అని చెబితే నా మిత్రుడు ఎంతో సంతోషిస్తాడు. నేను ఈ విషయాన్ని నా మిత్రుడికి చెప్పాలి అని నందనార్ తన ఊరు వెళతాడు. కొంతసేపటికి తన ఊరు చేరుకుని తన మిత్రుడి దగ్గరికి వెళతాడు. నందనార్ మిత్రుడితో ఇలా అంటాడు, మిత్రమా, నాకు శివయ్య దర్శనం లభించింది. నాపైన శివయ్య దయ చూపించాడు. ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణ ఫలించింది. అప్పుడు మిత్రుడు ఇలా అంటాడు, అవునా, ఇది ఎలా సాధ్యమైంది అని అంటాడు. నందనార్ ఇలా అంటాడు, నువ్వు తిరిగి మన ఊరు వచ్చేసిన తర్వాత నేను శివయ్యని ప్రేమగా అడిగాను, ఒక్కసారి నా కంటికి కనిపించమని. వెంటనే గుడి లోపల ఉన్న ద్వారాలు తెరుచుకున్నాయి. శివయ్య ఆజ్ఞతో మధ్యలో ఉన్న ఎద్దు ఆకారంలో ఉన్నది పక్కకి జరిగింది. అప్పుడు నాకు శివయ్య దర్శనం బయట నుంచే లభించింది. అప్పుడు మిత్రుడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు చెబుతూ ఉంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదు. అదే శివయ్య లీల అంటే మిత్రమా అని నందనార్ అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శివయ్యను చూసినప్పటి నుంచి కూడా నందనార్ మరింత భక్తిలో మునిగిపోతాడు. రోజు తను పనిచేసే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు చేసిన పనికి డబ్బులు అడగటం కోసం తన యజమాని దగ్గరికి వెళతాడు. యజమానితో మాట్లాడుతూ ఉండగా తనకు జరిగిన శివయ్య దర్శనం గురించి చెబుతాడు. ఇదంతా కూడా ఆ యజమాని నమ్మడు, కానీ నమ్మినట్లు నటిస్తాడు. ఆ యజమాని మనసులో ఇలా అనుకుంటాడు, ఈ పిచ్చోడికి శివదర్శనం అయ్యిందంట. వీడికి రోజు రోజుకి పిచ్చి ఎక్కువవుతుంది. వీడు చెప్పింది నమ్మినట్లు నటిస్తే ఏ గొడవ ఉండదు అనుకుని నందనార్తో, అవునా, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఎంతో గొప్పవారికి కూడా జరగని శివదర్శనం నీకు జరిగింది. అప్పుడు నందనార్,
అవును అయ్యగారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. యజమాని ఎలా అంటాడు, శివుడు చాలా గొప్పవాడిరా. అతను బోలాశంకరుడు. నీలాంటి వారిని వెంటనే కరుణిస్తాడు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. ఆ శివుడి అనుగ్రహంతో నువ్వు మరింత బలంగా మారి మరింత పనిని సులువుగా చేసేస్తావు. చూస్తూ ఉండు, ఆ శివయ్య నీ శివయ్యగా మారిపోతాడు అని ఆ యజమాని శివుణ్ణి పొగుడుతూ ఉంటాడు. అలా శివుణ్ణి పొగిడేసరికి నందనార్ అమాయకత్వంతో తనని తాను మరిచిపోతాడు. వచ్చిన పని మర్చిపోయి డబ్బులు అడగకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. వెళుతూ మనసులో ఇలా అనుకుంటాడు, అవును, నా శివయ్య చాలా గొప్పవాడు. ఆయనే నా సర్వస్వం. ఇంతలో యజమాని నవ్వుకుంటూ మనసులో ఇలా అనుకుంటాడు, భలే ఉన్నాడు ఈ పిచ్చోడు. నెలంతా పనిచేసి డబ్బులు అడగటానికి వచ్చి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇదేదో చాలా బాగుంది. శివుణ్ణి పొగిడితే వీడితో పనులు ఉచితంగా చేయించుకోవచ్చు. ఇక నుంచి వీడితోటి ఇలాగే పనులు చేయించుకుంటాను అని అనుకుంటాడు. అలా యజమాని నందనార్తో పనులు చేయించుకుంటూ ఉంటాడు. పాపం నందనార్ శివుడి మీద అపారమైన ప్రేమతోటి భక్తితోటి పనులు చేసుకుంటూ అలా ఊర్లోనే ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఒక పండగ సందర్భంగా ఆ ఊర్లోకి ఒక సాధువు వచ్చి పురాణాలపై ప్రవచనం చెబుతూ ఉంటాడు. నందనార్ యజమాని ఇంట్లో పనులు, పొలం పనులు అన్నీ పూర్తి చేసుకుని ప్రవచనం వినటానికి ఆ స్వామి దగ్గరికి వెళతాడు. ఆ స్వామి అప్పుడు ఇలా అంటాడు, పుడితే తిరువారు ఊర్లో పుట్టాలి, అప్పుడు మోక్షం లభిస్తుంది. చిదంబరంలో ఉన్న శివయ్యని దర్శనం చేసుకోవాలి, అప్పుడు మోక్షం లభిస్తుంది. లేదా అరుణాచలాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి, అలా నిత్యం స్మరిస్తూ ఉంటేనే మోక్షం లభిస్తుంది. కాశీక్షేత్రంలో మరణించాలి, అలా మరణిస్తేనే మోక్షం లభిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి జరిగినా మీకు మోక్షం వెంటనే లభిస్తుంది అని అంటాడు. ఇది విన్న నందనార్ ఇలా అనుకుంటాడు, తిరువారు ఊర్లో పుట్టాలి అంటే కుదరదు. నేను ఆదనూరులో పుట్టాను కదా. అరుణాచలాన్ని స్మరించాలి అంటే నాకు అరుణాచలం ఎక్కడ ఉందో తెలియదు, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, ఇది కూడా తెలియదు. కాశీలో చనిపోవాలి అంటే నేను కాశీకి వెళ్ళి చనిపోవాలి. ఎప్పుడు చనిపోతానో నాకు ఎలా తెలుస్తుంది? మా యజమాని పక్క ఊరికే పంపించడు, ఆ కాశీకి మాత్రం ఏం పంపిస్తాడు? ఇది కూడా జరగదు. నాకు చిదంబరంలో శివుడి దర్శనం మాత్రం ఒకటే వీలు కుదురుతుంది. ఎందుకంటే మా యజమాని చాలాసార్లు చిదంబరం వెళ్ళాడు. కాబట్టి నా జీవితంలో ఒక్కసారైనా చిదంబర దర్శనం చేసుకోవాలి. ఇది ఒక్కటే నాకు ముక్తికి మార్గం అని అనుకుంటాడు. ఇంతలో స్వామీజీ చెబుతున్న ప్రవచనం పూర్తవుతుంది. నందనార్ స్వామీజీ దగ్గరికి వెళ్ళి చేయి చూపించి ఇలా అంటాడు, స్వామి, నా జీవితానికి ముక్తి లభించాలి అంటే చిదంబరంలో దర్శనం చేస్తేనే ముక్తికి మార్గం దొరుకుతుంది అని అనిపిస్తుంది. నేను భవిష్యత్తులో చిదంబరంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటానో లేదో ఒక్కసారి చేయి చూసి చెప్పండి అనేసరికి అప్పుడు సాధువు నందనార్ చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని ఒక్కసారి భవిష్యత్ చూస్తాడు. ఆ సాధువు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. కళ్ళు తెరిచి నందనార్తో ఇలా అంటాడు, నాయనా, నీకు అన్నీ తెలిసే నన్ను ఇలా అడుగుతున్నావా? నువ్వేమైనా సామాన్యుడివి అని అనుకుంటున్నావా? సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే కుటుంబంతో సహా వచ్చి నీ కష్టంలో భాగమయ్యారు. నువ్వు చిదంబరం వెళ్ళకపోవటమేమిటి? ఆ శివయ్యే నిన్ను పిలుచుకుంటాడు. తప్పకుండా నువ్వు చిదంబరం వెళతావు. నీకు ఆ శివయ్య తండ్రి తప్పకుండా నీకు ముక్తిని కలిగిస్తాడు అని అంటాడు. ఇది విన్న నందనార్ ఇంటికి వెళుతూ ఈ స్వామి చెప్పింది నిజమే అయ్యుంటుంది. నా జీవితంలో నేను ఖచ్చితంగా చిదంబర దర్శనం చేసుకుంటాను. అలా నందనార్కి చిదంబరం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలి అన్న కోరిక మనసులో బలంగా నాటుకుపోతుంది. తిరిగి ఎప్పట్లాగే తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు నందనార్ తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చిదంబరం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలి. మీరు నాకు ఈ నెలలో కొన్ని సెలవులు ఇప్పించండి, అలాగే నా కూలి డబ్బులు కూడా ఇవ్వండి అనేసరికి ఆ యజమానికి పట్టరాని కోపం వస్తుంది. అదే కోపంతో ఆ యజమాని నందనార్తో ఇలా అంటాడు, ఏరా, నీకు మన ఊరిలోనే దర్శనం ఉండదు, నువ్వు చిదంబరం వెళ్తావా? నీలాంటి వాడు కూడా చిదంబరం వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే, మేము దర్శనం చేసుకుంటే
నీకు మాకు తేడా ఏమిటి? నువ్వు చిదంబరం వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళి పని చూసుకో అని కోపంగా నందనార్ పైన అరుస్తాడు. పాపం నందనార్ గత్యంతరం లేక తిరిగి పని చేసుకుంటాడు. చాలాసార్లు నందనార్ యజమానిని అడగటం, యజమాని కోప్పడటం ఇలా జరుగుతూ ఉంటుంది. యజమాని ఇలా అనుకుంటాడు, వీడు చిదంబరం గోల వదిలేలా లేడు. వీణ్ణి వదులుకుంటే ఉచితంగా పనిచేసేవాళ్ళు దొరకరు. కాబట్టి వీణ్ణి ఏదోలా మభ్యపెట్టాలి అని అక్కడే పనిచేస్తున్న నందనార్ని పిలిచి, ఒరే నందనార్, ఒక్కసారి ఇలారా అంటాడు. అప్పుడు నందనార్ దగ్గరికి వచ్చి, చెప్పండయ్యా అంటాడు. నువ్వు వచ్చే వారం చిదంబరం వెళ్ళు. ఈ లోపున ఇంటి పనులు, పొలం పనులన్నీ కూడా పూర్తి చేసుకో అనేసరికి అది విన్న నందనార్ సంతోషంతో పొంగిపోతాడు. పనులన్నీ పూర్తి చేస్తాడు. వారం గడిచిపోతుంది. యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, పనులన్నీ పూర్తి చేశాను. నేను చిదంబరం వెళ్ళాలి. నాకు సెలవు ఇప్పించండి అంటాడు. అప్పుడు యజమాని, పని ఎక్కడ పూర్తయింది అని అక్కడే ఉంది. మన పొలానికి నీళ్లు వచ్చే కాలువని శుభ్రం చేయి. ముందు ఆ పని చూడు, తర్వాత నీ చిదంబరం పని చూద్దాం అనేసరికి నందనార్ చాలా నిరాశతో తిరిగి వెళ్ళిపోతాడు. అలా ఎప్పుడు చిదంబరం వెళ్ళాలి అన్నా సరే యజమాని ఏదో సాకుతో పంపేవాడు కాదు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజున ఆ ఊరికి యజమాని బంధువు వస్తాడు. యజమాని అతనితో ఇలా అంటాడు, ఏకాంబరం ఎలా ఉన్నావు? ఇదేనా రావటం? ఏమిటి సంగతులు అని అడుగుతాడు. అప్పుడు ఆ బంధువు ఇలా అంటాడు, ఏమీ లేదు, గత సంవత్సరం ఇదే రోజుల్లో చిదంబరం వెళ్ళాను. అక్కడ అద్భుతమైన సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా కుటుంబంతో కలిసి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తావేమోనని ఒక మాట అడుగుదామని ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వు వస్తావా లేదా అని అడిగేసరికి, నేనా, వర్షాలు లేక ఇంకా పొలం పనులు మొదలు పెట్టలేదు. కాబట్టి నేను ఇప్పుడు రాలేను. తీరికి దొరికినప్పుడు చిదంబరం వెళ్ళి వస్తాను. అక్కడే పనిచేస్తున్న నందనార్ ఇదంతా వింటూ ఉంటాడు. ఇక ఉండబట్టలేక ఎలాగైనా సరే ఈ వారం చిదంబరం వెళ్ళి శివుని దర్శనం చేసుకు తీరాలి అని అనుకుంటాడు. నేరుగా యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఎన్నిసార్లు చిదంబరం వెళ్ళాలి, సెలవు ఇవ్వండి అని అడిగినా మీరు నన్ను పంపించడం లేదు. నేను ఈ వారంలో ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, మీరు అనుమతి ఇవ్వండి అనేసరికి యజమాని ఇలా అనుకుంటాడు, వీడేంటి ఇంత మొండిపట్టు పడుతున్నాడు, వీడిని ఎలాగైనా సరే వెళ్ళనివ్వకూడదు. ఈసారి కూడా ఏదో ఒకటి చెప్పి వీణ్ణి మాయ చెయ్యాలి. సరే, నువ్వు చిదంబరం వెళితే గాని ఈ రాత్రికి మన పొలాన్ని దున్ని విత్తనాలు వేసి పొలానికి నీరు పెట్టి పంట పండించి ఆ ధాన్యాన్ని బస్తాల్లో వేయించి వాటిని నా ఇంటికి తీసుకువచ్చి నువ్వు చిదంబరం వెళ్ళిపో. ఇక నువ్వు నన్ను అడగవలసిన అవసరం కూడా లేదు. నందనార్ ఆనందంతో మునిగిపోతాడు. నందనార్కి నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్న మాట ఒక్కటి మాత్రమే వినిపిస్తుంది. సరే అయ్యగారు, నేను పంట పండించి ధాన్యం బస్తాల్లోకి ఎక్కించి ఇంటి ముందు చేర్చి నేను చిదంబరం వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు యజమాని, రే వెళ్దిగాని ముందు ఈ పని చూడు అని అంటాడు. అప్పుడు నందనార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిచ్చివాడు ఏది చెప్పినా సరే నమ్మేస్తాడు. అదే నా అదృష్టం. ఎలాగైనా పంట పండించి నేను చిదంబరం వెళ్ళాలి, నేను ఆ పరమేశ్వరుని చూడాలి అని అనుకుంటూ పొలంలోకి వెళ్ళి ఆ రోజంతా పొలం దున్నుతాడు. చీకటి పడుతూ ఉంటుంది. పాపం నందనార్ అప్పటికే అలసిపోయి ఉంటాడు. నేను విత్తనాలు ఎప్పటికి వేయాలి, వాటికి నీళ్లు ఎప్పటికి పెట్టాలి, పంట ఎప్పటికి పండించాలి, నేను చిదంబరంలోని శివయ్యని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి. పరమేశ్వర, నాకు పని చేసుకునే శక్తిని ప్రసాదించు తండ్రి, నీ దర్శనం కోసం అని అనుకుని నందనార్ నీరసంతోటి ఒక గట్టు మీద పడిపోయి ఉంటాడు. ఇదంతా పైనుంచి పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు, పార్వతి, మన బిడ్డ మన కోసం యజమాని చేతిలో మోసపోతూ బాధపడుతూ ఉన్నాడు. మనం తక్షణమే వెళ్ళి నందనార్కి సహాయం చెయ్యాలి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి సరే స్వామి అంటుంది. పార్వతీ పరమేశ్వర్లు కుటుంబంతో సహా నందీశ్వరుడితో సహా నందనార్ పనిచేసే పొలానికి వస్తారు. పొలం పనులు చేస్తూ ఉంటారు.
విఘ్నేశ్వరుడు కుమారస్వామి విత్తనాలు నాటుతూ ఉంటారు. పరమేశ్వరుడు తన తలపై ఉన్న గంగమ్మను కిందకి దించుతాడు. పార్వతీదేవి అన్నపూర్ణగా మారి పంటను పండిస్తుంది. పండిన పంటనంతా కూడా గోను సంచుల్లోకి నింపుతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, కుమారస్వామి, గణేశ, నందీశ్వర, ధాన్యమంతా తీసుకుని వెళ్ళి నందనార్ యజమాని ఇంటి వద్ద పెట్టిరండి. గురువు కలిసి ఆ ధాన్యాన్ని నందనార్ యజమాని ఇంటి వద్దకు చేర్చుతారు. ధాన్యాన్ని ఇంటికి చేర్చిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లు కుటుంబ సమేతంగా అక్కడి నుంచి మాయమైపోతారు. తెల్లవారుతుంది. యజమాని ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తాడు. ధాన్యం నింపిన బస్తాలు ఇంటి ముందు ఉంటాయి. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. అమ్మో, ఏంటి ఈ వింత? నిజంగానే ఒక్క రోజులో పంట పండించేశాడా ఏమిటి? ఒకసారి పొలానికి వెళ్ళి చూసి రావాలి, అసలు ఏం జరిగిందో ఏమిటో అని. కానీ పొలానికి బయలుదేరి వెళతాడు. కొంతసేపటికి పొలానికి చేరుకుంటాడు. అక్కడ అప్పుడే కోసి ఉన్న పంటను చూస్తాడు. యజమానికి నోట మాట రాదు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, సామాన్యుల వల్ల జరిగే పని కాదు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటేనే ఇలాంటి సంఘటన జరుగుతుంది అని అనుకుంటాడు. పక్కనే స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్న నందనార్ దగ్గరికి వెళ్ళి యజమాని ఇలా అంటాడు, ఏమి జరిగింది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మొత్తానికి పంట పండించి ఇంటికి పంపించావు. నువ్వు సామాన్యుడివి కాదు. నేను నీ శిష్యుడిగా ఉండిపోతాను. నాళ్ళు నేనే భక్తుణ్ణి అనే అజ్ఞానంతో నిన్ను చిన్నచూపు చూశాను. నన్ను క్షమించు నందనార్ అంటాడు. అప్పుడు నందనార్, అయ్యా, ఇప్పటికైనా నన్ను చిదంబరం వెళ్ళనిస్తారా? అనేసరికి నేను అనుమతి ఇవ్వటమేమిటి? నేను అనుమతి ఇవ్వకపోతే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడు. నువ్వు తక్షణమే శివయ్య దగ్గరికి చిదంబరం వెళ్ళు. నీకు ఆ శివయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళి శివయ్యను దర్శించుకురా అని అంటాడు. అప్పుడు నందనార్ ఎంతో ఆనందంతో చిదంబర క్షేత్రానికి బయలుదేరుతాడు. కొద్ది రోజుల తర్వాత చిదంబరం వెళతాడు. కానీ అక్కడ కూడా నందనార్ని లోపలికి రానివ్వరు. అక్కడ ఉన్న పూజార్లు నందనార్ని అడ్డుకుంటారు. అప్పుడు నందనార్ ఇలా అంటాడు, అయ్యా, శివయ్య పిలుపు మీద శివయ్య తండ్రి దర్శనం కోసం వచ్చాను. నువ్వు లోపలికి అనుమతించండి. ఒక్కసారి పరమేశ్వరుని దర్శించుకుని వస్తాను. అప్పుడు పూజారి, నీలాంటి వాళ్ళకి దర్శనం ఉండదు. నీలాంటి వాళ్ళని ఆలయంలోకి రానివ్వము. శివయ్య వచ్చి చెబితే అప్పుడు పంపిస్తాం దేవాలయంలోకి అనేసరికి అప్పుడు నందనార్ చాలా బాధపడతాడు. దేవాలయం ముందు కూర్చుని వాళ్ళని ఎంతగానో బ్రతిమలాడుతాడు. కానీ వారు మాత్రం దేవాలయంలోకి ప్రవేశం అనుమతించరు. చెయ్యాలో తెలియక అక్కడే కొన్ని రోజులు ఉండిపోతాడు. బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటాడు, పరమేశ్వర, నన్ను లోపలికి పంపించమని మీరు వాళ్లతో చెప్పండి తండ్రి. నువ్వు చెబితేనే నన్ను లోపలికి పంపిస్తాను అంటున్నారు. నాపై దయ చూపించు తండ్రి. తీవ్ర శోకంతో ఉండిపోతాడు. పరమేశ్వరుడు వారితో చెప్పకపోతాడా? నన్ను లోపలికి పంపించకుండా ఉంటారా? దర్శనం చేసుకోకుండా ఉంటానా అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. రోజు ఉదయం దేవాలయానికి సంబంధించిన వ్యక్తి ఒకరు వచ్చి నందనార్తో ఇలా అంటాడు, రాత్రి నాకు శివయ్య కలలో కనిపించి నిన్ను దేవాలయంలోకి ప్రవేశం అనుమతి ఇవ్వమని చెప్పారు. కానీ నువ్వు శుద్ధి అయిన తర్వాతే రమ్మనమని చెప్పారు. అప్పుడు నందనార్, అవునా అయ్యగారు, నాకు ఎంతో సంతోషకరమైన మాట చెప్పారు. నేను ఇప్పుడే నదికి పోయి శుద్ధి అయ్యి వస్తాను అని అంటాడు. అప్పుడు అతను, శుద్ధి అవటము అంటే నదిలో స్నానం చేయటం కాదు, అగ్నిలో ప్రవేశించి శుద్ధి అయిన తర్వాత దేవాలయంలోకి ప్రవేశించమని చెప్పారు. ఇప్పుడు నందనార్, అవునా అయ్యగారు, చాలా సంతోషం. ఆ శివయ్య చెప్పాడు అంటే నేను దేనికైనా సిద్ధమే. నేను అలా శుద్ధి అయి రావటం ఆ పరమేశ్వరుడికి ఇష్టం అనుకుంటా. అలాగే వస్తాను. మీరు నాపై దైవంచి ఏర్పాటు చేయించండి అనేసరికి ఆ వ్యక్తి, రేపే ఏర్పాటు చేస్తాను, సిద్ధంగా ఉండు. అక్కడి నుండి వెళుతూ ఇలా మనసులో అనుకుంటాడు ఆ వ్యక్తి, వీడు వదిలేలా లేడు. ఒక్కసారి అగ్నిగుండం చూస్తే వాడే పారిపోతాడు. తర్వాత రోజు ఉదయమే దేవాలయం ముందు ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయిస్తారు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, శుద్ధి అవుతాను అన్నావు కదా, వచ్చి ఆ అగ్నిగుండంలో దూకి శుద్ధి అయ్యి శివయ్యను దర్శనం చేసుకో అని వెటకారంగా మాట్లాడుతాడు. నందనార్ ఇంకేమీ మాట్లాడకుండా
అగ్నిగుండం ముందు నిలబడి ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి స్మరిస్తాడు. పరమేశ్వర, నీకు నచ్చినట్లుగానే నేను శుద్ధి అయ్యి నీ వద్దకు వస్తున్నాను. ఇంత సంతోషకరమైన క్షణాలు నా జీవితంలో ఎప్పుడూ అనుభవించిందే లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నందనార్ వెళ్ళి అగ్నిగుండంలో నిలబడతాడు. నందనార్కి కాలిన చిన్న గాయం కూడా అవ్వదు. అప్పటికప్పుడు ఆకాశంలో మబ్బులు ఏర్పడి పైనుంచి వర్షం కురుస్తుంది. మంటలు ఆరిపోతాయి. పైనుంచి పూల వర్షం కురుస్తుంది నందనార్ పైన. ఏమి జరుగుతుందో అర్థం కాక అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోతారు. నందనార్ నడుచుకుంటూ తిన్నగా చిదంబరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళతాడు. నమః పార్వతీ పతయే అరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అని అనుకుంటూ లోపలికి వెళ్ళి చిదంబరం నటరాజస్వామిని మనసారా కళ్ళారా తనివి తీరా దర్శించుకుంటాడు. దర్శించుకున్న తర్వాత నటరాజస్వామి ముందే కుప్పకూలిపోతాడు. జ్యోతి రూపంలో నందనార్ చిదంబరం నటరాజస్వామిలో ఐక్యమైపోతాడు. ఎక్కడో గుడి బయట నుండి తన దర్శనం కోసం తపన పడిన తన భక్తుణ్ణి తనలోనే ఐక్యం చేసుకున్నాడు ఆ పరమేశ్వరుడు. ఫ్రెండ్స్, కథ విన్నారు కదండి. ఎంతో భక్తితో నందనార్ ఆ శివుడు పాదాలు ఆశ్రయించాడు. దర్శన భాగ్యం కోరుకున్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే చివరకు శివుడు దర్శన భాగ్యం కలిగింది. మనం కూడా అంతేనండి. మనం బాబాగారు పాదాలు పట్టుకున్నాం. తప్పకుండా బాబాగారు దర్శన భాగ్యంతో పాటు బాబాగారు ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. అవి జీవితాంతం కూడా మనతోనే ఉండిపోతాయి. మరి నిజంగా జరిగిన ఈ అద్భుతమైన కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనక మన కథకి, మన వీడియోస్కి, బాబాగారి సందేశానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.